బంగ్లాదేశ్ చైనా అండ్ పాకిస్తాన్తో చేతులు కలిపి సొంతంగా ఒక బ్యారేజ్ ని కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. అసలు ఏంటి ఈ బ్యారేజ్, మన దేశానికి ఏమైనా నష్టం కలగనుందా అన్నది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం పద్మా బ్యారేజ్ అనే ఒక రిజర్వాయర్ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వర్షాకాలంలో వచ్చే ఎక్కువ నీళ్ళని స్టోర్ చేసి ఎండాకాలంలో వాడుకోవడం. ఇది 2028 కల్లా పూర్తి చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. బంగ్లాదేశ్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే వెస్ట్ బెంగాల్లోని ఫరక్కా బ్యారేజ్ వల్ల ఎండాకాలంలో వారికి రావాల్సిన నీళ్లు తగ్గిపోతుందంట. దీనివల్ల బోర్డర్ ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతిని నీళ్లలో ఉప్పుదనం పెరిగిపోతుందని ఈ ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేస్తున్నారంట. అంటే గత 15 సంవత్సరాలుగా దీదీ వెస్ట్ బెంగాల్ సీఎం గా ఉన్నప్పుడు వీళ్ళకి ఇలాంటి ఐడియా రాలేదు అన్నమాట. సడన్ గా ఇప్పుడు వీళ్ళు దేశం నీళ్లు లేకపోతే ఏమవుతుందో అని ఆలోచన వచ్చిందనమాట. ఇక్కడ దీదీ ఉన్నప్పుడు వీళ్ళకి ఫరక్కా బ్యారేజ్ నుంచి చాలా వాటర్ వెళ్ళేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల బంగ్లాదేశ్ కి 7,500 కోట్ల టాకాలు నష్టపోతున్నారు. అయితే దీని వల్ల మన దేశానికి ఏమైనా నష్టం కలగనుందా అంటే బ్యారేజ్ వల్ల నీళ్లు నిలువుంటే నది ఎత్తు పెరిగి బోర్డర్ ప్రాంతాల్లో విశేషంగా వెస్ట్ బెంగాల్లో వరదలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసము బంగ్లాదేశ్ పక్క దేశమైన చైనా హెల్ప్ తీసుకుంటే అది మన దేశానికి స్ట్రాటజిక్ గా కొంత ఇబ్బంది కలిగించవచ్చు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తారిక్ రెహమాన్ దీనికి ఆమోదం తెలుపుతూ ఇది కేవలం తమ దేశ అవసరమని, దీనివల్ల ఇండియాతో కొత్త డిస్ప్యూట్స్ రావని చెప్పారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.